అంతా జిమ్ ఎక్విప్మెంట్ అన్నమాట. మెట్ల మించి డామన్ కింద పడ్డది. ఇది ఫ్రిడ్జ్ లాంటిది, ఫ్రిడ్జ్ కాదు. కానీ పెట్టలేదా? ఇది కట్ చేసుకోండి బాబు. ఇంటికి రంగని ఎట్లా వేసింది తెలుసుగా అక్కడ నేను 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. Oh my god, wonderful. Hey guys, welcome back to our channel Gully Poris. సో గైస్ మీరు అందరూ నా హోమ్ టూర్ గానీ, జయక్క నైని హోమ్ టూర్ గానీ, నామీందు వాళ్ళ హోమ్ టూర్ అందరు చూసిరు గానీ, చాలా మంది మౌలికక్క వాళ్ళ హోమ్ టూర్ అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు కొంచెం తన హోమ్ ని కొంచెం టూర్ చేద్దాము. అంటే సో గైస్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇది వాళ్ళ గేట్, తెల్ల గేట్ అనమాట. జిమ్ చేసే థ్రెడ్మిల్, ఇదంతా జిమ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇది చిన్నోడు, ఇది లైనా రావణ వాళ్ళ మమ్మీ వచ్చారు. పంపించేస్తావేంది? ఎప్పుడు వెళ్ళిపోయాడా? సో గైస్ ఇప్పుడైతే ఇంట్లో కొద్దిగా డోర్ పెట్టుకుంది మహారాణి. కంటిన్యూ చేసే ముందు మీకు అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడానికి వచ్చాను. ఈ సమ్మర్ లో ఆఫ్టర్నూన్ షూట్స్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఇంకా స్ట్రెస్ వల్ల నా స్కిన్ అనేది చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది అండ్ డ్రై కూడా అయిపోయింది. దానికోసం నేనైతే ఒక ప్రోడక్ట్ అయితే యూజ్ చేశాను. అదే మన మామా ఎర్త్ వారి చియా హైడ్రా కామ్ ఫేస్ ప్యాక్ అన్నమాట. మామా ఎర్త్ చియా హైడ్రా కామ్ ఫేస్ ప్యాక్ ఈజ్ ఎన్రిచ్డ్ విత్ చియా సీడ్స్ అండ్ సిరమైడ్స్. చియా సీడ్స్ వచ్చేసి మన స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచుతుంది. సిరమైడ్స్ వచ్చేసి మన స్కిన్ ని రిపేర్ చేయడానికి బ్యారియర్ గా ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి pH బ్యాలెన్స్, నాన్ ఇరిటేటింగ్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ అనమాట. దీని టెక్స్చర్ వచ్చేసి నాకైతే కూలింగ్ గా, స్మూత్ గా, ఇంకా చాలా న్యాచురల్ గా ఫీల్ అయితే వచ్చింది. నాకైతే మామా ఎర్త్ లో నచ్చిన విషయం ఏంటి అంటే వాళ్ళైతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే వర్క్ చేస్తారు. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్ అన్నమాట. లైక్ యాక్నే ఉన్న వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, పిగ్మెంటేషన్ ఇంకా స్కిన్ డ్రై గా ఉన్న వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ నా ప్రోమో కోడ్ PORIS 2025 అని యూజ్ చేస్తే మీకు వెబ్సైట్ లో అయినా సరే, యాప్ లో అయినా సరే 20% ఆఫ్ అయితే వస్తుంది. సో ఇదైతే పర్పుల్, అమెజాన్, ఇంకా ఫ్లిప్కార్ట్, నైకియాలో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కింద లింక్ ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి మీరు కూడా ఇదైతే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అక్కడిద్దరు ఒకేసారి వచ్చారు. మన ఒకటి ఇక్కడ వచ్చి నించో. ఏంట్రా సర్ప్రైజ్? నీకోసమే. ప్లీజ్ మా ఇంట్లో వంటలు ఏం చేయలేదు. అంత లేదు, నేను దెంగి తినేసి వచ్చినాం. ఏంట్రా ఇక్కడికి వచ్చి కూడా మీ హోమ్ టూర్ చేస్తున్నాం. సో గైస్ ఇది హాల్ అన్నమాట. ఇది ఇక్కడ సిస్టమ్ నైని వంశీ మా రూమ్ అడిగారు వీడియోస్ కోసం. మీరు తప్పుగా వాళ్ళ పాత్ర మిత్ర అంటే మీరు అంటే పాత్ర మిత్ర నైని మెట్ల మించి డామన్ కింద పడ్డది. నా చేతిలో ఎందుకు ఉంటుందా? నా చేతిలో అసలు. సో గైస్ ఇక్కడ ఇది ఎడిటింగ్ ఏరియా అన్నమాట.
ఇక్కడ వంశీ గారు ఎడిటింగ్ చేస్తాడు. ఇది సోఫా కమ్ బెడ్ అన్నమాట. సోఫా ప్లస్ బెడ్ అవుతుంది. పక్కకు జరు. సో గైస్ ఇదంతా చెత్త అన్నమాట. డ్రైనేజ్ లో ఉన్నంత చెత్త అది కాదు రాదు, ఇది ఫ్రిడ్జ్ లాంటిది. ఫ్రిడ్జ్ కాదు. ఇట్లాంటి చూపిస్తాను. మంచి మంచి. సో గైస్ ఇక్కడ 3 ర్యాకులు ఉండే. ఆ 3 ర్యాకులు అన్ని కొంతమంది మందు తాగడానికి దాన్ని పీకేసి అనమాట, ఎక్కువ క్వాంటిటీ పట్టాలని. సో గైస్ ఇది ఐస్ లాంటిది, కానీ ఐస్ కాదు. సారీ, డీప్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ లాంటిది. అది హిమాలయాలు. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇంట్లోకి వెళ్ళొచ్చు. సో గైస్ ఈమె చాలా ఫేస్ ప్రోడక్ట్లు అవన్నీ వాడుతుంది. ఇగో ఇక్కడ ఫేస్ ప్యాక్ ఒకటి, ఇక్కడ ఫేస్ ప్యాక్ ఒకటి, అన్ని వాడుతుంది. అక్కడ ఫేస్ ఉండదు కానీ ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతుంది. గైస్ రండి గైస్, నీట్నెస్ కి మరో పేరు మోనికా అంటే ఇగో ఇది. ఏం చూపిస్తుర్రే. సో ఇదంతా ఈ ప్రొడక్ట్స్ అంతా ఇది. అండ్ ఇది వచ్చేసి ఒక రూమ్ అన్నమాట. ప్రొడక్ట్స్ అంతా మౌనికవేనా? ఇది కూడా సర్ఫ్ కూడా సర్ఫ్. సో గైస్ ఇది ఇంకో రూమ్ అన్నమాట. ఇది గెస్ట్ రూమ్ అన్నమాట. అందుకని ఇక్కడ బెడ్ అవేం లేదు. అక్కడ ఇవన్నీ పర్సనల్ ఐటమ్స్. ఇది బీరువా. బీరువాలో ఏముందో చూద్దాం. ఒక్కటి నీట్ గా ఉండవు, అన్ని గలీజ్ గలీజ్ గానే ఉంటాయి. అబ్బో వాసన వస్తుంది. కిచెన్ లో ఉన్న బోగన్లు ఇక్కడ ఉంటాయి. అండ్ ఇదంతా చెత్త స్టోర్ రూమ్ అన్నమాట. స్టోర్ రూమ్. సో ఇదంతా ఇంకా ఇదంతా గెస్ట్ రూమ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము మెయిన్ రూమ్ లోకి వెళ్దాము. ఎందుకే గైస్ కిచెన్ లోకి పోదాం ఫస్ట్ మనం. సో గైస్ ఇదే పవిత్రమైన కిచెన్. మౌనికక్క ఇక్కడే వంట చేస్తుంది. అసలు ఆమెకు అందదు, అయినా సరే వంట చేస్తుంది. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. అండ్ ఇది ఆమె తిని మిగిలిపెట్టిన ఏంటిది మిగిలిపోయిన ఫ్రైడ్ రైస్. చూడు, ఇవి కిచెన్ లో సరుకులు, కిచెన్ సామాన్ అన్ని ఇట్లా పెట్టుకుంటారని నాకు ఇవ్వాలనే తెలిసింది. ఈ రోజు చూస్తాం, చూద్దాం. గైస్ ఈ భగవన్ నాదే. ఈ బౌల్ జున్న కది, ఈ బౌల్ నాది. అక్క తింటా నీకు దారుణంగా. దేవుడా ఇంకేం లేవు. ఏం లేదు. కిచెన్ అయితే అయిపోయింది. బాత్రూమ్, బాత్రూమ్ బాత్రూమ్ టూర్. నీ బాత్రూమ్ నువ్వే చూపించు. ఒకసారి రండి. ఇగో ఇదే అద్భుతమైన బాత్రూమ్. మౌనిక ఇందులోనే చాలా ఆలోచించి కంటెంట్స్ అనేవి క్రియేట్ చేసింది. ఈ నీళ్ళు చూడండి ఒకసారి ఎంత పరిశుద్ధమైన. అదెందుకు అది చూపి. సో గైస్ ఇది బెడ్రూమ్ అన్నమాట. కానీ పెట్టలేదా? ఇది కట్ చేసుకోండి బాబు. ఇక్కడ అన్ని ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట. సో అక్కడ ఇది కూడా కట్ చేసుకో. ఇది కూడా కట్ చేసుకో. ఇది వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. ఇగో అక్క చెల్లెళ్ళు. ఇది వద్దురా, కట్ చేయరా నువ్వు. అక్క మన ఇద్దరు పెట్టకుండా టీమ్ లో అస్సలు వీడియోలో. ఇది ఇంపార్టెంట్ అనమాట. అందమైన. సో గైస్ ఇది వాళ్ళ బెడ్రూమ్. అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్ని వాడుతుంది. ఎందుకు వాడుతుందో నాకు అర్థం కాదు. ఇది పర్ఫ్యూమే. ఇదేంది, ఇది టోనర్ అంట. ఇదేందో చెప్పు. ఎందుకే మీరు అన్ని ప్రోడక్ట్ల కాడికి తీసారా? వెళ్ళిపో వెన్నెలమ్మ. చల్లగా ఉంటది. ఇది నేనే ఇచ్చాను మౌనిక గిఫ్ట్. ఎందుకు అది వాడున్న తెల్లగా అన్నవా? సో గైస్ ఇది ఒక వాచ్ అన్నమాట. మౌనికకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ చేసిండు. యుఎస్ నుండి పంపించిండు. దుబాయ్, యుఎస్.
దుబాయ్ వాళ్ళు కరెక్ట్ అదే మౌనికకు వచ్చే ఏమంటారు చేతు సైజ్ తీసుకొని మరి తీసుకొచ్చి ఏదవా చెప్తా దీనికి ఒక స్టోరీ చెప్తా. నిజంగా నా లవ పెద్ద ఏదవా అది కరెక్ట్ ఎట్లా వస్తుందో నాకు తెలియదు. ఇది చెప్పాక నైని నా కళ్ళు జయ నైని కూడా నా కళ్ళు తెరిపించాను ఫ్రెండ్స్. యాక్చువల్ గా తనకి ఇట్లా సేమ్ సైజ్ వస్తుంది కొత్త వాచ్ అని చెప్పేసి ఆల్రెడీ మీకు కరెక్ట్ వాచ్ వచ్చింది సైజు. అంటే ఎక్కడో కొట్టేసి తెచ్చాడు. కొట్టేసి కదా ఎవరితో ఇచ్చినట్టుంది సత్తి బాబు బాబు నువ్వే ఒప్పుకుంటున్నావు పెట్టేసుకున్నాను రా. ఎంత అందంగా ఉన్నంత మాత్రాన వాచ్ పెట్టుకుంటే కూడా నాన్నే చూపిస్తాను. ముందే నా ఫ్రెండ్ సాదొప్పుతాడు. నేను ఉన్నాగా బీజిఎం లో ఎట్లేస్తాడు చూడు. సామి బంధానమ్మా దేవ బంధాయను నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. బాగుంది మర్చిపో. హోమ్ టూర్ కాస్త ఏం టూర్ అయింది. బాగుంది మర్చిపో. తీసేసుకున్నాను. థమ్స్ అప్ టేస్ట్ తీసుకుంది చూపి అందులో ఐఫోన్ లేదు. బాక్స్ తీసుకొని ఏం చేస్తా చెప్తే కొంచెం అట్లాగే అనిపిస్తుంది. ఇది హోమ్ టూర్ లేకపోతే ఇంటికి రంగానే ఎట్లా వేసింది తెలుసు అక్కడ నేను సో గైస్ మెడలో ఉన్న చైన్ రిచర్న్ అలా కనిపిస్తే వేసుకుందంట. ఎప్పుడు దొబ్బేసాడే గైస్. సో ఎప్పుడు హోమ్ టూర్స్ అయినా బాడీ టూర్. అవును నెక్స్ట్ టైం బాడీ టూర్. ఇది మౌనిక మంత్రం చేపించుకున్నది. మంత్రం చేపించుకుందా పిచ్చిదానా. ఇది ఆఫీస్ ఓపెనింగ్ ఆఫీస్ ఇది మరి. సరే ఇప్పుడు ఏంద్రా ఇవి బట్టలు. సరే కానీ బెడ్ చూపియరా. బెడ్ ఏం రెడీ ముందు వచ్చి హోమ్ టూర్ చేసి ఏం రెడీ ఇట్లానే ఉంటది రోజంతా. గైస్ 2 హోమ్ టూర్స్ ఉన్నాయి. నెక్స్ట్ గల్లీ పోలీస్ రివ్యూస్ లో వస్తాయి చూపిస్తా ఫ్రెండ్స్. ఎంత చెత్త ఉంటుందో చెదారం ఉంటుందో నేను చూపిస్తాను. నువ్వు అట్లా చెప్పినా సో హోమ్ టూర్ లో మీకు నచ్చిన స్పాట్ ఏంటి? ఏది లేదు. బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ పక్క మీద కూర్చొని Oh, this is my bed. Oh my god. Oh my god, wonderful bed. ఈ బెడ్ ఎక్కడ కొన్నావు? ఐక్యూల్ కొన్నావు? ఓకే గాయ్స్ సరే ఇంకా మన ఇక్కడ నడతారు ఎత్తుకొచ్చిన ఎవరు మీ రూమ్ లో గల నచ్చవచ్చా? చెప్పినా కదా గైస్ ఎప్పుడు చూపిస్తా. ఇంట్లో ఇంట్లో చూపిస్తున్నాను అంటే పైన నాదా కాదా అని. సో గైస్ చూసిరు కదా ఈమె ఎంత గలీజ్ గా ఎంత నీచంగా ఎంత అసహ్యంగా పెట్టుకుంటుందో. ఈ రోజు నాకు హెల్త్ బాగాలేదు. అవును ఆమెకి హెల్త్ బాగాలేదు అందుకే హోమ్ టూర్ తెలియదు కదా. మన ఈ హోమ్ టూర్ కాదు వీడియో ఉండే ఇందాక. సరే నేనే 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. చూడు ఆర్పిక్ తో కడుగు. నెక్స్ట్ నిజంగా ఆ నైట్ తో ఆర్పిక్ తో కనిపిస్తాం ఫ్రెండ్స్. సో గైస్ నెక్స్ట్ ఎవరు చెప్పండి. మా హోమ్ టూర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పాలా? చెప్పండి పర్లేదు. ఏం చెప్పాలి? ఏదో ఒకటి ఏదో గురించి ఏదో కొంచెం పొగుడుతావు. ఏం పొగడా అసలు బొగడలాగా తొందరగా వచ్చేసి వీళ్ళందరి రూమ్ కన్నా నా రూమే బెస్ట్ కదా. దాంట్లో ఏమున్నాయండి బెస్ట్? అందుకే బెస్ట్ బొమ్మ అంతే. నీటి ఉంచుకుంటున్నా మేము కూడా నీట్గా ఉంచుకుంటాం ఫ్రెండ్స్.
మా ఇల్లు చాలా బాగుంటది, ఎందుకంటే మేము ఇద్దరం అమ్మాయిగా ఉంటున్నాము. అన్ని బట్టలతో నిండిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ పోయి వాళ్ళ రూమ్ చూపిస్తా ఎన్నిసార్లు చూపిస్తా. మేము చేసుకుంటాము ఉంటారు మంచిగా అందరూ తెచ్చుకొని పెట్టుకుంటాము. మీరేం చూపిస్తారా మా ఊకే? చూపిస్తాను నేను అన్నవా అన్నవా? మీ ఇంట్లో మా దాంట్లో డౌన్లోడింగ్ ఇక్కడ తిన్నావు నువ్వు. అప్కమింగ్ ఏమో పైన, డౌన్లోడింగ్ ఏమో లేదు మేము ఇక్కడ తిన్నాము. ఎక్కడ తిన్నది అక్కడ ఇచ్చేసి వచ్చేస్తాము. వచ్చినప్పుడు వీళ్ళు ఏదో టూర్ కొట్టిరంట. అంటే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు